హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. కుక్కు విత్ జాతరత్నాలు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మదర్స్ డే స్పెషల్ కాబట్టి వాళ్ళ మదర్స్ అయితే వచ్చారు. కుక్స్ మదర్, జాతరత్నాల మదర్స్ కూడా వచ్చుంటే బాగుండేది. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పింది కదా దీపిక, నేను కూడా చేసి పెట్టి మా అమ్మకు తినిపించుంటే బాగుండేదని. నాకు ఫస్ట్లోనే అనిపించింది జాతరత్నాలు వాళ్ళ మదర్స్ కూడా వచ్చుంటే బాగుండేదేమో అని. వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంది, కానీ కుక్స్ మదర్స్ ముడికే తీసుకొని వచ్చారు. తనుజ వాళ్ళ అమ్మగారు అయితే రాలేదు, వాళ్ళ అమ్మగారు బిజీగా ఉన్నారంట, అందుకే రాలేదు. కానీ ప్రదీప్ అయితే నెక్స్ట్ వచ్చే షోలో ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు కూడా. ఈరోజు ఎపిసోడ్కి హైలైట్ వచ్చేసి రోహిణి అదరగొట్టేసింది. ఎక్కడ కానీ పోరు కొట్టకుండా అలా తీసుకొని వెళ్ళిపోయింది. ఫుల్ ఇద్దరికి, కళ్యాణ్కి రోహిణికే ఎక్కువ సార్లు జాతరత్నంగా పేరు పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికి బాగా సెట్ అయింది. కళ్యాణ్ కొంచెం సైలెంట్గా ఉన్న రోహిణి ఉండదు కదా, బాగా జోక్స్ చేస్తూ అలా అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు కూడా నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేసింది. రోహిణి తర్వాత దీపిక ఎంటర్టైన్ చేసింది. ఈసారి అవినాష్ కొంచెం సైలెంట్గా ఉండిపోయాడు, ఎందుకో తెలియదు. వీళ్ళిద్దరూ అయితే బాగా ఎంటర్టైన్ చేశారు, ముఖ్యంగా రోహిణి. ఇప్పుడు వచ్చేసి అడ్వాంటేజ్ టాస్క్, అలాగే పేరెంట్ టాస్క్ ఈరోజు కూడా బాగానే ఉండింది. చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేస్తారు అవి అయితే. ఏ కుక్కి ఏ జాతరత్నం ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తనుజాకి వచ్చేసి అవినాష్ వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి నిఖిల్కి వచ్చేసి హేమంత్ వచ్చాడు. హేమంత్ కూడా చాలాసార్లు వచ్చారు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్కి రోహిణి, ఆ తర్వాత వచ్చేసి పల్లవికి వచ్చేసి దీపిక వచ్చింది. ఆశికాకి వచ్చేసి మణికంఠ వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ మదర్స్ వచ్చారు. చాలా బాగా ఎంటర్టైనింగ్గా అలా వెళ్ళిపోయింది షో అయితే. ఆ తర్వాత కుక్స్ అయితే వంట ప్రిపేర్ చేశారు. ఇంకా జడ్జెస్ వరకు వచ్చేసరికి మార్క్స్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తనుజ అయితే వచ్చింది. ఫస్ట్లో కొంచెం లీస్ట్లో ఉండింది, కానీ వస్తూ బాగా వంట చేస్తూ మళ్ళీ ఇది సెకండ్ టైం అనుకుంటా ఫస్ట్ ప్లేస్లో రావడం. తనుజ అయితే ఈరోజు కూడా ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి నిఖిల్ అయితే వచ్చాడు. నిఖిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో వంట చేస్తాడు. ఆ తర్వాత ప్రజెంటేషన్ కూడా బాగానే ఉంటుంది అతనిది. అతను కూడా ఎప్పుడూ లీస్ట్లో రాలేదు, ఫస్ట్ సెకండ్ దీంట్లోనే వస్తున్నాడు. అతను కూడా బాగా వంట చేస్తాడు. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆశిక వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి పల్లవి. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఇంతకు ముందు వారం అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు, కానీ చాలాసార్లు లీస్ట్లోనే వస్తున్నాడు. ఎందుకంటే అతనికి వంట రాదు. ఒక ట్రైనర్ని పెట్టుకొని వంట చేస్తూ అంతకుముందర యూట్యూబ్లో వీడియోస్ చేసి దాన్ని ఇక్కడ మనకైతే ప్రజెంట్ చేస్తున్నాడు. అతన్ని టీఆర్పీ కోసమే తీసుకున్నాడు, అందుకే వచ్చాడులేండి. తనుజ కళ్యాణ్ ఒకే షోలో ఉంటే ఎక్కువ టీఆర్పీ వస్తుంది కాబట్టి తీసుకున్నారంతే. అంతమంది కుక్స్ మధ్యలో అతను వంట నేర్చుకొని వచ్చి వంట చేయడం చాలా గొప్ప విషయం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంతకంటే బాగా వంట చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఫస్ట్లోనే ఉంటున్నారు.